ఇది బాలాజీ నాయక్ యొక్క ఇల్లు. మందుబాటు చేసుకుంటున్నారుగా. నమస్తే, నేను మీ తేజ. ఈ మైక్రో ఫైనాన్స్ మెగా దోపిడీకి సంబంధించి ఈ రోజు మనం పలుగు తండాకైతే రావడం జరిగింది గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడానికి. ఎందుకంటే బాలాజీ నాయక్, రమావత్ మధు వీళ్ళిద్దరూ కూడా చాలా మంది ప్రజల దగ్గర డబ్బులు దోచుకున్నారు. నిజంగా వడ్డీకి మీకు ఇస్తాము, ప్రతి నెల ఇంట్రెస్ట్ ఇస్తామంటూ కూడా వారి దగ్గర కొన్ని లక్షల డబ్బులన్నీ కూడా తీసుకుని మోసం చేశారు. ప్రస్తుతం ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు, పోలీసులు అదుపులో కూడా ఉన్నారు. అలాగే కొంతమంది ఏజెంట్లు కూడా ఇక్కడ కొంతమంది అయితే రావడం జరిగింది. వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ పలుగు తండాలో ఎంట్రీ ఇవ్వగానే ఫస్ట్ మనకి బాలాజీ నాయక్ ఇల్లు కనిపించింది. సో వీళ్ళందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చారు, మీడియా మిత్రులు వస్తున్నారని చెప్పి. సో ఒకసారి ఇల్లు చూడొచ్చు. ఈ ప్రజల దగ్గర డబ్బులు దోచుకుని ఇల్లు ఎంత మంచిగా కట్టిండో. ఇక్కడ ఆల్రెడీ ఇల్లు కూడా చాలా మంది పగలగొట్టే ప్రయత్నం చేశారు ఇతని ఇల్లుని కూడా. సో బాలాజీ నాయక్ అతనితో పాటు రమావత్ మధు వీళ్ళిద్దరూ కూడా ఈ తండాలో ఉన్న ప్రజల్ని టార్గెట్ చేసి వారు ఎంతో కష్టపడి చేసుకున్న ఈ డబ్బులన్నింటినీ కూడా దోచేసుకున్నారు. రైట్, ఒకసారి నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తా. ఆల్రెడీ ఇక్కడ ఈ ఊరోళ్ళు అటాక్ చేశారు. ఒకసారి నేను లోపలికి వెళ్ళి క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తా. ఇది బాలాజీ నాయక్ యొక్క ఇల్లు. ఆల్రెడీ ఇక్కడికి చాలా మంది ప్రజలైతే వచ్చి క్లియర్ గా ధ్వంసం చేసిన ఈ విజువల్స్ అన్ని కూడా మనం చూడొచ్చు. బయట చాలా మంది ఉన్నారు, సుమారుగా వందలాది మంది ప్రజలు అక్కడ ఉండి, సార్ మీరే మాకు ఏదో రకంగా హెల్ప్ చేయాలంటూ కూడా వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి. చూడండి ఎంత అద్భుతంగా కట్టాడు ఇల్లు. ఇదంతా కూడా ఈ ప్రజాధనం, ఇదంతా కూడా వారి యొక్క డబ్బులు దోచుకుని ఇంత అద్భుతమైన ఇల్లు కట్టాడు. అలాగే ఇదే కాకుండా కొంచెం దూరంలో రమావత్ మధు ఇల్లు. అసలు 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఎవరైనా అంత అద్భుతమైన ఇల్లు కట్టగలుగుతాడా? చూడండి ఎంత అద్భుతంగా కట్టాడు ఇల్లు. నాకు తెలిసి హైదరాబాద్ లో ఎమ్మెల్యేలకు కూడా ఉండదు అంత అద్భుతమైన ఇల్లు. అట్లా కట్టాడు. ప్రజల దగ్గర డబ్బు దోచుకుని చూడండి ఎట్లా కట్టుకున్నాడు ఇల్లు. లోపలంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ డబ్బుల విషయంలో ఇతను సరైన సమాధానం చెప్పట్లేదు అని చెప్పి చాలా మంది ఇక్కడికి వచ్చి పూర్తిగా ధ్వంసం చేసిన ఈ విజువల్స్ అన్ని కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. ఇదంతా కూడా ప్రజల సొమ్ముతో కట్టాడు ఈ బాలాజీ నాయక్ అనే వ్యక్తి. ప్రజల యొక్క సొమ్ముతో దీన్ని చూడండి, మొత్తం చుట్టూరు తిరుగుతున్నాం కదా మనం, ఎంత పెద్దదో. ఇదంతా కూడా వీళ్ళ దగ్గర దోచుకుని ఇదిగో చూడండి. ఇది బాలాజీ నాయక్ ఇల్లు లోపల. సో ఆల్రెడీ ఇక్కడికి చాలా మంది వచ్చి పూర్తిగా ధ్వంసం చేశారు మరి కోపంతో. కారణం ఏంటంటే ఒకటో రెండో వందలు కాదు, వేలు కాదు, కొన్ని లక్షలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బులు, వాళ్ళ కూతుర్ల పెళ్లిళ్ళ కోసం కట్న కానుకగా ఇవ్వడానికి దాచుకున్న డబ్బులు, ఇక చాలా అనేక రకాల బాధలు అన్ని కూడా వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే ఎలాగో రుణాలు వస్తాయి కదా, ఇతనికి ఇస్తే
డబ్బులు తిరిగి వస్తాయనే ఆశతోటి వీళ్ళందరూ కూడా డబ్బులు పెట్టడం అయితే జరిగింది. ఆ డబ్బులతో ఇతను ఏం చేశాడంటే, ఇంకొంచెం చూడండి, ఇంత అద్భుతమైన ఇల్లు నిర్మించుకున్నాడు. వాళ్ళ కష్టంతో ఏదైతే డబ్బులు వాళ్ళు పక్కన పెట్టుకున్నారో, కష్టం చేసుకున్న డబ్బులు, వాటన్నిటిని కూడా మాకు ఇవ్వండి, మీకు డబల్ ఇస్తామంటూ కూడా వాళ్ళ దగ్గర తీసుకుని ఇట్లా పెద్ద ఇల్లు నిర్మించుకున్నాడు. అలాగే పాపం వారు కూడా వేరే వాళ్ళకు కూడా ఇల్లు డబ్బుల దగ్గర తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇతనికైతే గట్టిగానే సమాధానం చెప్పారు. సో ఇతను ప్రస్తుతం పోలీసుల యొక్క అదుపులో అయితే ఉన్నాడు. మొత్తం కూడా ఈ ఊరు వాళ్ళందరూ కూడా వచ్చి పూర్తిగా ధ్వంసం చేశారు ఇతన్ని. ఇది ఆల్మోస్ట్ ఈ ఇన్సిడెంట్ జరిగి 6 నెలలు అవుతుంది, 6 నెలల క్రితం. సో అసలు ఈ మైక్రో ఫైనాన్స్ అనే వివాదం మొదట బయటపడిన వ్యక్తి ఈ బాలాజీ నాయక్ అనే వ్యక్తి. దాని తర్వాత రమావత్ మధు పేరు వచ్చిన తర్వాత హిమకాంత్ రెడ్డి, తర్వాత మంగ్లీ చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం కేవలం మనందరం కూడా మంగ్లీ దగ్గర ఆగిపోయాం. కానీ బాధితుల గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. బాధితులు కొన్ని లక్షల డబ్బులు కట్టి మోసపోయారు. సో ఎంతసేపు మంగ్లీ దోచేసుకుంది. ఎస్, మంగ్లీ ఉందో లేదో క్లియర్ గా తెలీదు. ఇప్పుడు పోలీసుల యొక్క దర్యాప్తులో ఆ విషయం తేలుతుంది. కానీ వీళ్ళ చేసిన అన్యాయాన్ని ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేయాలి. బాలాజీ నాయక్ అలాగే ఈ రమావత్ మధు డబ్బులు ఇస్తామని చెప్పి మొత్తం దోచుకున్నారు. వీడే బాలాజీ నాయక్. ఈ పలుగు తండాలో ప్రజల దగ్గర డబ్బులు దోచుకున్న వ్యక్తి. చూడండి, ఫ్లెక్సీలు, ఒక రాజకీయ నాయకుడు ఎట్లయితే హల్చల్ చేస్తాడో ఫ్లెక్సీలు వేసుకుని అట్లా ఫోజులు ఇస్తూ ప్రజల దగ్గర డబ్బులు దోచుకుని కొన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుని వాళ్ళనేమో రోడ్లు ఎక్కిచ్చేసాడు. ఈరోజు వారేమో ఆత్మహత్య అవన్నీ కూడా చేసుకుని చాలా మంది చనిపోతున్న పరిస్థితి. అసలు ఈ వ్యక్తి అయితే పోలీసుల దగ్గర ఉన్నాడు, కానీ ఇక్కడ వీళ్ళకి గనక దొరుకుంటే ఇతను ఖచ్చితంగా వేరే రకంగా ఉండేది. ఇతని కాలో చెయ్య ఖచ్చితంగా తీసేసేవారు. సో వాళ్ళను కూడా అడుగుదాము, ఇతనేనా బాలాజీ నాయక్, ఇతనేనా అని చెప్పేసి క్లియర్ గా అడుగుదాము. బాలాజీ నాయక్ యొక్క ఫ్లెక్సీ అయితే పట్టుకోవడం జరిగింది. కోసం మొత్తం తండ మొత్తం చేసి మొత్తం ఈడే ఇతని ఇల్లు అదే కదా, మొత్తం చేసి మొత్తం వీడేసి వీడి పంపిణీ జాబ్ రా రూపాయి పిల్లవాళ్ళు ఆడైపోతాడు. ఎక్కడ సంబంధం ఉందా? చేతులకి గోల్డ్ ఫుల్ గా, మెడలో ఇతను ఎక్కడున్నాడు ఇప్పుడు? మరి ఎక్కడున్నాడు ఇతను? సూర్యాపేట ఉన్నాడు. ఇద్దరు కూడా ఈయన బినామీలు, ఈయన ఏజెంట్లు. తీసేనా? ఈయన 30 కోట్లు సార్. 30 రమావత్ రాములు ఇల్లు ఈయన ఆయనదే, ఇల్లు ఆయనదే. ఈ పక్కన ఉన్న ఆయన ఎవడు? ఈయననే రమావత్ రాములు ఆయన, ఆయన ఇల్లు ఈయన ఏజెంట్. 30 కోట్ల రూపాయలు తీసుకొని ఇప్పుడు అవుట్స్టాండింగ్ ఇద్దరు అవుట్స్టాండింగ్. ఈయన
చిన్న జైలు మధు ఉన్నట్టయినా ఇప్పుడు జైల్లో ఉండు, బాబు ఉన్నట్టు ఆఫ్స్టాండింగ్ లో ఉండు. ఈయనెవరు ఈయననే రాములు, ఈ ఇల్లు అయినా ఓహో ఇందాడ ఫోటోలు ఈయననే. ఈయనేమో మధు. మీ డబ్బులు తీసుకునే రిసార్ట్లకి పబ్బులకి మొత్తం అదే సార్, ఇదే కదా మందు పార్టీ చేసుకుంటున్నారుగా. వాళ్ళే సార్ వాళ్ళే. ఇద్దరు కొడుకులమ్మా, ఇద్దరు కొడుకులు మస్తు.